ఈ రోజుల్లో క్రైస్తవత్వం అంతా హీరో క్రైస్తవత్వం. అందుకే మీరు చూడండి, మీరు సండే స్కూల్లో కథలు వింటారు. నేను చెప్పా కదా, మనకు తిప్పి కొడితే ఒక 60 కథలు, ఈ 60 కథలు కూడా సండే స్కూల్లో చెప్పి, సండే స్కూల్లో చెప్పిన కథలు అన్నిటిలో మీరు చూడండి ఒకే కాన్సెప్ట్ ఉంటుంది. మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, చాలా చక్కగా చెప్తారు. దావీదు గొలియాతు, ఎవరు హీరో? దావీదు, వెరీ గుడ్. మోషే ఫరో, ఎవరు హీరో? మోషే. పొంగ కొంచెం టఫ్గా అడుగుతాను, అప్పుడు ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. యెహోషువ యెరికో, ఎవరు హీరో? ఇప్పుడు కొంచెం ఆలోచించి చెప్పాలి. పౌలు బర్నబా, ఎవరు హీరో? చాలా తెలివైన. నయోమి రూతు, ఎవరు హీరో? యోహాను యాకోబు. మీ అన్ని ఆన్సర్లు రాంగ్. ఏ స్టోరీలో ఎవరు హీరో కాదు, అన్ని స్టోరీలకు దేవుడు హీరో. మన దరిద్రమే ఇది, మనకు పట్టిన పాడు దరిద్రమే ఇది. ఏంటి తెలుసా? సండే స్కూల్ టీచర్కి హీరో అవ్వాలని పెచ్చ, కూర్చున్న స్టూడెంట్కి హీరో అవ్వాలని పెచ్చ. అందుకే దావీదుని ఒక హీరోలాగా ప్రజెంట్ చేస్తారు. దావీదుని ఒక హీరోలాగా ప్రజెంట్ చేస్తుంటే కూర్చున్నాను, నేను ఒక దావీదుని అవ్వాలి, అందరు నన్ను చూడాలి, నా గురించి పాటలు పాడాలని కసి పెరుగుద్ది. యెహోషువ, ఎందుకు ఇవి హిట్ స్టోరీస్? ఎందుకు డేవిడ్ గొలియాత్ హిట్ స్టోరీ అనుకుంటున్నారు? ఎందుకు సంసోన్ హిట్ స్టోరీ? ఎందుకు యెహోషువ యెరికో హిట్ స్టోరీ? ఎందుకు ఇవి హిట్ స్టోరీలు తెలుసా? దీంట్లో హీరోలు ఉంటారు కాబట్టి. ఈ హీరో వర్షిప్ సండే స్కూల్లో అలవాటు అవుతుంది. నెవర్ ప్రెజెంట్ డేవిడ్, పాల్, పీటర్, బ్రదర్ భగత్ సింగ్ ఆర్ సాధు సుందర్ సింగ్ ఆర్ డిఎల్ మూడి. నన్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఆర్ హీరోస్. ఎవడు హీరో కాదు, యేసు ఒక్కడే హీరో. యేసు ఒక్కడే. దావీద్ గొలియాత్ స్టోరీలో దేవుడు లేకపోతే ఈయన చేతిలో ఎవ్వడికి పనిచేయదు, దోమకు కూడా తగలదు. దేవుడు లేకపోతే ఎర్ర సముద్రం కాదు కదా, బకెట్ నీళ్లు పక్కకు పోవు. దేవుడు లేకపోతే ఎరికో కోటగోడలు కాదు కదా, దానికి పెట్టిన సున్నం కూడా పడదు. దేవుడు లేకపోతే పౌలు సంఘాలు కాదు కదా, పౌలు బతికేసి చెడిపోయేది. దేవుడు లేకపోతే ఎవడండి హీరో? కొరింథీ ప్రాబ్లమే హీరో వర్షిప్. నువ్వు నీ హీరో వర్షిప్ని ఆపేసే, బైబిల్ హీరోస్ని ఫాలో అవ్వద్దు. బైబిల్ ఒక మాట చక్కగా చెప్తుంది, ఇమిటేట్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసాన్ని అనుసరించమని చెప్తుంది తప్ప హీరో వర్షిప్ చేయమని చెప్పట్లే. ఇలా హీరో వర్షిప్ చేసే కొరింథీ సంఘం, అందుకనే గుర్తు చేస్తున్నాడు, హీరో వర్షిప్లు చేయబాకండ్రా, గురిని చూడండి. ఏంటి గురి అని అంటే